మెంధా తుఫాన్ వల్ల రైతులకు కలిగిన నష్టం ఎంత? నష్టాన్ని మదింపు చేసే ప్రక్రియ మొదలైందా? అసలు రైతుల గోడు వినేదెవరు, కన్నీరు తుడిచేదెవరు? అసలు కనీసం పంటల బీమా కూడా లేని పరిస్థితుల్లో ఏపీలో తుఫాను బాధిత రైతుల్లో ఎంతమందికి బీమా వచ్చే అవకాశం ఉంది? ఈ అంశాలన్నీ కేవలం 3-4 రోజుల్లోనే సైడ్ లైన్ అయిపోయినాయి. మీడియాలో కనీసం ఫ్రంట్ పేజ్లో రావట్లా, అధికారంలో ఉన్న నాయకులు ఎవరు ఆ విషయం గురించి మాట్లాడట్లా, కేంద్ర బృందం ఎప్పుడు వస్తుందో, ఎన్యూమరేషన్ ఎప్పుడు జరుగుతుందో, నష్టం మదింపు లెక్కలు ఎప్పటికి సిద్ధమవుతాయో తెలియని పరిస్థితి. మరి ఇలాంటి టైంలో ఒక పర్యటన రాజకీయంగానే కాదు రైతుల్లో కూడా ఆసక్తి పెంచుతోంది. ఈ దెబ్బతో మళ్ళీ రైతు కష్టాలు, తుఫాను నష్టాలు ఫ్రంట్ పేజీలో చూడబోతున్నాము మనం. అవుననే అనిపిస్తోంది. ఇంతకీ ఆ పర్యటన ఏంటి, ఆ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది, డీటెయిల్గా చూద్దామా? తుఫాన్ వచ్చినప్పుడు 3-4 రోజులు హడావిడి చేయడము, తీరం దాటిన తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు వరిమడుల్లో దిగి ప్రచార బృందాలతో కలిసి హడావిడి చేస్తే ముఖ్యమంత్రి కొన్ని చోట్ల హెలికాప్టర్లలోనూ కొన్ని చోట్ల నేల మీద పర్యటించడం చూసాం. రైతులకి తీవ్ర నష్టం జరిగింది అనే చర్చ మొదలయ్యేసరికి అసలు జగన్ హయాంలోనే ఫసల్ బీమాని తుంగలోకి తొక్కేశారని, రైతులకి బీమా లేకుండా చేశారు అని టీడీపీతో పాటు బీజేపీ కూడా ఆరోపించడం చూసాం. ఇదంతా 2-3 రోజుల తతంగం. ఆ తర్వాత ఎక్కడా ఫ్రంట్ పేజీలో వార్తలేదు, అంటే సైడ్ లైన్ అయిపోయింది. మరి ఇప్పుడు రైతుల్ని ఆదుకునేది ఎవరు? పంట నష్టాన్ని కేంద్ర బృందాలు ఎప్పుడు అంచనా వేస్తాయి, ఎప్పుడు రంగంలోకి దిగుతాయి అనేది ఒక పాయింట్ అయితే, పంటల బీమా లేకపోతే రైతులకి నష్టపరిహారం మాట ఏమిటి అనేది అతి పెద్ద క్వశ్చన్ రాష్ట్రం ముందున్న సవాల్. ఎందుకంటే రాష్ట్రంలో 65% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. దాదాపు 70% మంది రైతులు నేరుగా తుఫాన్తో ప్రభావితులై ఉన్నారు. వీళ్ళలో చాలా మందికి బీమా లేదు. ఇప్పుడు మరి నష్టం ఎవరిస్తారు? ఇది కదా అసలు టాపిక్. ఇలాంటి టాపిక్ ని తెర మీదకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడము, అలాగే వాస్తవాలు వివరించడం అనే లక్ష్యంతో రంగంలోకి దిగుతున్నాను అని ఇప్పుడు జగన్ చెప్తూ ఉన్నారు. కృష్ణా జిల్లాలో 4-5 తుఫాను ప్రభావిత నియోజకవర్గాల్లో జగన్ పర్యటించబోతున్నారు. రైతులతో నేరుగా మాట్లాడడము, వాళ్ళ కష్ట నష్టాలను తెలుసుకోవడం ఒక పాయింట్. ఇక రెండోది, వైసీపీ హయాంలో రైతుల తరఫున ప్రభుత్వమే బీమా చెల్లించేది, ప్రీమియం కట్టేది, రైతులకేమో బీమా వచ్చేది. 85 లక్షల మంది రైతులకు దాదాపుగా 70 లక్షల ఎకరాల పంటకు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటే, ఈ రోజు కేవలం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన వాళ్ళకు మాత్రమే, అంటే కేవలం 19 లక్షల మంది రైతులకు మాత్రమే, అది కూడా బ్యాంక్ లోన్ అవైల్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఇన్సూరెన్స్ అవైలబుల్ గా ఉన్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సో మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలి? దాదాపుగా 85 లక్షల మంది రైతులు, దాదాపుగా 70 లక్షల ఎకరాల పంట మన హయాంలో ఈ క్రాప్ ద్వారా వీళ్ళందరికీ ఉచితంగా పంటల బీమా అందుబాటులో ఉండేది. ఈ రోజు ఆ పరిస్థితి పోయి కేవలం బ్యాంక్ లోన్లు తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఆ లోన్లు ఉన్నాయి కాబట్టి ఆ బ్యాంక్ లోన్లు బ్యాంకర్లు కట్ చేసిన ఇన్సూరెన్స్ సొమ్ము కేవలం 19 లక్షల ఎకరాలకు మాత్రమే అవైలబుల్. ఇలాంటి పరిస్థితుల్లో రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితిలో మనం రైతుకు తోడుగా నిలబడాల్సిన అవసరం ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఆ ప్రీమియం కట్టే బాధ్యతని కూటమి తీసుకోకపోవడం వల్ల రైతులకి పంటల బీమా అందకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఈ వాస్తవాన్ని మీడియా మిస్లీడ్ చేస్తున్న టైంలో జగన్ ఎంతవరకు వివరించగలుగుతారు రైతులకి? అసలు నష్టం ఎవరి వల్ల జరిగింది అనేది ఎంతవరకు కన్వే చేయగలుగుతారు అనేది అసలు పాయింట్ అయితే, రైతులకి సాయం చేసేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేగలుగుతారా అనేది ఇక్కడ అతి ముఖ్యమైన ఫ్యాక్టర్. ఇప్పటి వరకు ట్రాక్ రికార్డు చూస్తే గత సంవత్సరంన్నర కాలంలో జగన్ రంగంలోకి దిగితే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగడము, మీడియా అఫ్ కోర్స్ శక్తి కొద్దీ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసినా గానీ ప్రభుత్వం కాస్తో కోస్తో దిద్దుబాటు చర్యలు చేపట్టక తప్పని పరిస్థితి వచ్చింది. మనం ఆల్రెడీ మామిడి రైతుల విషయంలో చూసాం. జగన్ బంగారుపాళ్యానికి వెళ్ళిన తర్వాతే కేంద్రం దగ్గరికి వెళ్ళి ఏపీ ప్రభుత్వం కర్ణాటక తరహాలో మా రైతులను కూడా ఆదుకోండి అని అడగటం కనపడింది. ఆ తర్వాత యూరియా కొరత విషయంలో జగన్ మాట్లాడిన తర్వాత వైసీపీ క్షేత్రస్థాయిలో ఆందోళనకి దిగిన తర్వాతే ముఖ్యమంత్రి 2-3 రివ్యూలు పెట్టడము, దొంగ ప్రచారాలు చేస్తున్నారు అని ఎదురుదాడికి ట్రై చేయడము, ఆ తర్వాత కాస్తో కోస్తో సమస్యను పరిష్కరించేందుకు ఎఫర్ట్స్ పెడుతున్నాము అని సంకేతప్రాయంగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. అంటే విపక్ష నాయకుడు రంగంలోకి దిగితే కదలిక కాస్తో కోస్తో వస్తోంది. దానివల్ల రైతులకి కొద్ది గొప్ప మేలు జరిగే పరిస్థితి. అదే విపక్ష నాయకుడు జోక్యం చేసుకోకపోతే అసలు చలనం వచ్చే స్థితే లేకుండా పోయింది అని 1.5 ఎక్స్పీరియన్స్ చెప్తుంది కదా. మరి ఇలాంటి టైంలో జగన్ పర్యటన ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచబోతోందా? అవునన్న సమాధానమే వస్తుంది. అయితే ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ 2. ఒకటి, రైతులకి పంటల బీమా లేదు. మరి బీమా లేకపోతే నష్టపరిహారాన్ని ఎవరిస్తారు, ఎంత ఇస్తారు, ఎప్పట్లోగా ఇస్తారు అనేది ఒక పాయింట్ అయితే, రెండోది
నష్టం జరిగినప్పుడు, తుఫాన్ లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కేంద్ర బృందాలు ఎంత త్వరగా వస్తే అంత బెటర్గా రైతులకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తొందరగా వస్తేనే కదా తుఫాన్ ఎంత నష్టం చేసిందో వాళ్ళ కళ్ళకి కనపడుతుంది. అదే ఒక నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత వచ్చారనుకోండి వాళ్ళు తిరిగ్గా, అప్పటికి తుఫాను ఛాయలు కనపడవు క్షేత్రస్థాయిలో. రైతులు కూడా నెక్స్ట్ పంటకి సిద్ధమైపోయే పరిస్థితులు వస్తాయి. అలా జరిగితే గనక రైతులకి తీరని నష్టం. ఈ ప్రభుత్వం ఆదుకునే పరిస్థితిలో లేదు బీమా లేకపోవడం వల్ల. మరి అందుకనే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి బృందాలని తక్షణం రంగంలోకి దిగేలా చేసేందుకు ఒత్తిడి తేవడానికి ఈ జగన్ పర్యటన ఉపయోగపడుతుందా అనేది ఒక హోప్. చూద్దాం మరి ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుందో. క్షేత్రస్థాయిలో జగన్ రంగంలోకి దిగితే గనక రైతులకు ఏమైనా ఊరట దొరుకుతుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఏమంటారు?